హలో రీడర్స్ అండ్ లిజనర్స్, లెట్స్ డైవ్ ఇంటూ అధీరానందన్ పార్ట్ 9. అమ్మ, నాకు తెలుసు నాకుంది మీరేగా, అండ్ నాది రిటైర్ అయ్యే ఏజ్ ఏమీ కాదు. నాకు భూమిపై 4 రోజులు రాశాడు ఆ దేవుడు. కానీ ఇప్పుడు 28 ఏళ్ల జీవితం వెనక్కి తిరిగి చూసుకుంటే ఆశ్చర్యంగా ఉంటుంది. నా సంతోషం, నా బాధ అన్నింటిలో మీరు నా తోడుగా ఉన్నారు. మరో జన్మంటూ ఉంటే మీ కొడుకుగా పుట్టి రుణం తీర్చుకుంటాను తప్పకుండా. రాజీవ్, ధీరు ఆదిని హత్తుకోగా కౌసల్య కంటతడి పెట్టింది. తన గదిలో లైట్లన్నీ ఆపేసి చిన్నగా డోర్ తెచ్చి వింటున్న ఆరాధ్య కన్నీరు పెట్టుకుంది. అలా అనుకో ఆది, ఈరోజు మేము ఇలా ఉన్నామంటే అది నువ్వు వేసిన భిక్ష. అంకుల్, నో, అలా అనకండి. నేను ఏమీ చేయలేదు. మీరు మంచివాళ్ళు, మీకు మంచి జరుగుతుంది అంతే. మరొక విషయం కూడా మిమ్మల్ని అడగాలి అని నేను ఈ ట్రిప్ ప్లాన్ చేశాను. తప్పుగా అనుకోకండి అన్నాడు ఆది. ఎప్పుడూ అలానే అనని ఆది అలా అనడంతో ఏంటో అర్థం కాక వింటున్నారు. ఇంకో 6 నెలల్లో ఆరాధ్య మాస్టర్స్ అయిపోతుంది. సో ముంబై కంపెనీకి ఎండీగా తనను రికమెండ్ చేశాను. నేను మిమ్మల్ని అడగలేదు, క్షమించాలి. కానీ సడన్గా జరిగింది. 6 నెలల టైం ఉంది, ఈలోపు ఏమైనా చేద్దామని అనుకున్నాను. కానీ ఇప్పుడు ఒక ప్రాబ్లం వచ్చి ఎండీ లేక చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. తను మరో 2 రోజుల్లో బయలుదేరాలి. డైరెక్ట్ ఎగ్జామ్స్ రాస్తుంది వచ్చి. ఇది నేను అనుకుంది. మీకు ఇష్టం లేకపోతే నేను ఏదో ఒకటి చేస్తాను, మీరు వరీ అవ్వకండి. నో, అది ఇట్స్ ఎ గ్రేట్ ఆపర్చునిటీ. ఐ నో, నువ్వేం ఆలోచించినా సరిగ్గానే ఆలోచిస్తావు. ఇది కూడా అన్నీ ఆలోచించే చెప్పుంటావు. కానీ తను మేనేజ్ చేయగలదా? అదేమీ చిన్నది కాదు. ఆ కంపెనీ 150 దేశాలతో బిజినెస్ చేస్తుంది. తను ఒక మేనేజింగ్ డైరెక్టర్ ఎంతవరకు సెట్ అవుతుంది అని నాకు కాస్త ఆలోచనగా ఉంది అన్నాడు రాజీవ్. నో, అదేం ప్రాబ్లం అయితే అసలు నాకు ఆరాధ్య విషయంలో ఏ డౌట్ లేదు. షీ ఈజ్ ఎ జెమ్, షీ కెన్ మేనేజ్. క్రికెట్ అప్పుడు చిన్న ప్రాబ్లం. నాన్నగారు ఆ కంపెనీకి సీఈఓగా మ్యాచ్ అవ్వగానే జాయిన్ అవ్వమని క్లాస్ పెట్టారు. నేను ఆరాధ్యాన్ని రికమెండ్ చేశాను. ఐఎమ్ సారీ. వరల్డ్ కప్ అయ్యాక వెళ్ళి జాయిన్ అవుతాను. ఓ, అంత ప్రాబ్లం అయిందా? ఆల్ ఓకే కదా అది అన్నాడు రాజీవ్. అంకుల్, అంతా ఓకే. బట్ మళ్ళీ చెప్తున్నాను, ఇది నేను డిసైడ్ చేశాను అని అనుకోకండి. ఆ టైంలో సరైనది అనిపించి చెప్పేశాను. బట్ మీకు ఇష్టం లేకుండా జరగదు. లేదులే, అది తనకి మంచి ఆపర్చునిటీ. ఇంకా నువ్వు తన పక్కన సీఈఓగా ఉంటే కావాల్సింది ఏముంది? నేను ఒప్పిస్తాను అంది కౌసల్య. తప్పకుండామా, తనని జాగ్రత్తగా చూసుకునే బాధ్యత నాది. తనపై ఈగ కూడా వాళ్ళదు, ఐ ప్రామిస్. థ్యాంక్స్ మా, చాలా థ్యాంక్స్ అని హత్తుకున్నాడు అది. ఇంకేముంది, మన బంగారానికి మరో 3 ఏళ్ళు. మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసేస్తే నా బాధ్యత తీరిపోతుంది. ఇప్పుడే చెప్పేశా. సైడ్ పిన్ నుండి శారీ పెట్టి పంపే వరకు, ఆ తర్వాత తన పిల్లల వరకు నాదే బాధ్యత. మీరేం పెట్టడానికి వీల్లేదు అన్నాడు ఆది దూరం అవుతూ. ఒక్కసారిగా ఆరాధ్య ఆ మాటలు విని చలించిపోయింది. కౌసల్య, రాజీవ్, ధీరు కూడా ఒకరి ముఖాలు ఒకరు చూసుకొని దిగులుగా మారిపోయారు. ఏంటమ్మా, ఓకేనా అన్నాడు ఆది. నాన్న అంది కౌసల్య. సరే పడుకో, లేట్ అయింది, అలసిపోయి ఉంటారు అని లేచి కన్నీళ్లు దాచుకొని లోనికి వెళ్ళిపోయింది కౌసల్య. రాజీవ్ కూడా వెనకే వెళ్ళాడు బాయ్ చెప్పి. సారీ రా అన్నాడు ఆది ధీరుని చూస్తూ. ఎందుకు? నీకు చెప్పలేదుగా, అందుకు. ఐ కెన్ అండర్స్టాండ్. నేను అప్పుడే అనుకున్నా అది అంకుల్ తప్పకుండా పెద్దదే అడిగి ఉంటారని. అడుగుతారు ధీరు. ఒక్కసారి కూడా తన కంపెనీస్ని చూసుకోమని కానీ, ఫ్యామిలీ కంపెనీస్లో కానీ ఎప్పుడూ ఇన్వాల్వ్ అవ్వమని చెప్పరు. మనం ఎస్టాబ్లిష్ చేసిన కంపెనీలు మాత్రం చూసుకోమని అడుగుతారు. చూసావా, ఆయన నన్ను ఎప్పుడు కొడుకుగా చూడలేదు, చూస్తారని కూడా నేను అనుకోను. ఆయన వరకు అప్పుడు ఇప్పుడు ఎప్పుడు నేను ఒక మరమనిషిని. నాకేం ఇస్తావు, నీకేం కావాలి, ఈ విధంగానే కొనసాగింది ఇప్పటిదాకా. ఆది, అంకుల్కి రిలేషన్స్ నచ్చవు అని నీకు తెలియదా? నీకు మేము లేమా? ఒప్పందంలో కూడా ఆయన ప్రేమ కనపడుతుంది. అది నాకు. నువ్వు ఏవి ఆలోచించకు, అంత మంచిది కాదు. ఆది కన్నీరు కారుస్తూ ధీరు ఒడిలో పడుకుని కన్నీరు కారుస్తున్నాడు. పైన గదిలో ఆరాధ్య పరిస్థితి కూడా అలాగే ఉంది. సీన్ కట్ చేస్తే, ఎందుకు కౌసల్య ఆ కన్నీరు? మీకు తెలియదా? ఆది అలా మాట్లాడతాడు ఏంటండి? ఆ పిచ్చిది ప్రాణాలన్నీ ఆది మీద పెట్టుకుని ఉంటే. ఆది కరెక్ట్గానే ఉన్నాడు కౌసల్య, అదే అందరికీ మంచిది. నీకు తెలియదా ఆది సమస్య? కానీ ఆరాధ్య కోలుకుంటుంది, తనే సర్దుకుంటుంది. ఇది కరెక్ట్ కాదు, మనకి తెలుసు కదా. ఆరాధ్య అంత త్వరగా సర్దుకునేది కాదు, కోలుకునేది కాదు. అందుకే నా దిగులంతా. ఆ పైవాడు వీరి తలరాతల్ని ఎలా రాశాడో ఏంటో అంది పైకి చూస్తూ. దిగులు పడకు, అంతా మంచి జరుగుతుంది అని హత్తుకున్నాడు రాజు. సీన్ కట్ చేస్తే, తర్వాత రోజు ఉదయం అందరూ లేచి బయట స్నోఫాల్ చూసేందుకు బయలుదేరుతూ ఉండగా ఆరాధ్య మాత్రం రాలేదు. తన గదిలో ఉంది లాక్ చేసుకొని. ఆరాధ్య ఏదిమా అన్నాడు ఆది. అదే విషయం చెప్పాను, కొంచెం టైం కావాలని గదిలోనే ఉంది అంది కౌసల్య.
ఓ అవునా, సరే మీరు వెళ్ళండి, నేను తీసుకొని వస్తాను అన్నాడు ఆది. వదిలేలేరా, మనం వెళ్దాం పదా. నా వల్లే కదా పాపం, మీరు వెళ్ళండి, రోప్వే టికెట్స్ ఆల్రెడీ బుక్ అయి ఉన్నాయి కదా, మళ్ళీ వేస్ట్ అయిపోతాయి, మేము వచ్చేస్తాం, మీరు వెహికల్లో వెళ్ళండి అన్నాడు ఆది. నేను ఉండనా అన్నాడు ధీరు. రే అమ్మ నాన్న జాగ్రత్త, స్నో ఎక్కువగా ఉంది, వెళ్ళు అన్నాడు. సరే బాయ్. ముగ్గురు అక్కడి నుండి కదలగా ఆదిలోనికి వెళ్ళాడు. తనతో ఎప్పుడు చెప్పావు కౌసల్య? తను నైటే అన్నీ వినిందండి. పొద్దున్న డోర్ కొట్టినా తీయలేదు. అప్పుడే అర్థమైంది తనకు విషయం తెలుసని. అందుకే నేను బాధలో ఉందని వదిలేశాను. మనకు తప్పదుగా ఇది. వాడిని తప్పితే ఎవరిని దగ్గరికి కూడా రానివ్వదు బాధలో ఉంటే. వాడికి తన ప్రేమ అర్థం కాదు, తిని చెప్పింది వినదు అని నిట్టూర్చాడు ధీరు. ఏంటో ధీరు, నాకేం అర్థం కావటం లేదు అంది కౌసల్య. సీన్ కట్ చేస్తే, ఏ కోతి డోర్ తెరువు అన్నాడు ఆది. ఏ సమాధానం రాకపోవడంతో, ఏంటి నీ ప్రాబ్లం? నీకు ఇష్టం లేకపోతే పోవాల్సిన అవసరం లేదు, అది చెప్పు, ఎందుకు ఇలా? నిన్నే. ఏ సమాధానం రాకపోగా నేను లోపలికి వస్తున్నా అని డోర్ తెరవగా అది తెరుచుకుంది. ఇదేంటి, లాక్ చేయలేదా అంటూ తీయగా ఆ డోర్ కొంచెమే తెరుచుకుంది. ఆరాధ్య డోర్ పక్కనే పడుకుని ఉండటంతో, ఏంటే ఎక్కడ పడుకున్నావులే, జలుబు చేస్తుంది అని ఆది తాకిన వెంటనే ఒళ్ళు కాలిపోతూ ఉండటంతో నుదురు తాకి, ఇంత జ్వరంగా ఉందేంటి అంటూ వెంటనే చేతుల్లోకి తీసుకుని బెడ్పై పడుకోబెట్టాడు. అన్ని కర్టన్స్, విండోస్ అన్నీ వేసి లైట్ ఆన్ చేస్తే తనను లేపే ప్రయత్నం చేశాడు. ఎక్కడో మూలుగుతుంది కానీ స్పృహలో ఉన్నట్టు మాత్రం అనిపించలేదు. వెంటనే కిందకు వెళ్ళి వెచ్చటి వాటర్ క్లాత్ తీసుకొని అన్ని నిద్రను పెట్టాడు. మరియు క్లాత్తో చేతులు కాళ్ళు అన్నీ తుడుస్తున్నాడు. అది నిమిషానికి ఎండిపోతుంది. వేడి వల్ల గంట వరకు అదే ప్రాసెస్లో ఆ క్లాత్ తడి తగ్గిన వెంటనే తుడుస్తూనే ఉన్నాడు ఆది. దాంతో గంటకి చిన్నగా కళ్ళు తెరిచింది ఆరాధ్య. లేచిందండి వయ్యారి అన్నాడు ఆది. ఆరాధ్య కళ్ళు మూసుకుంది. చాలే వేషాలు లేవు, నీళ్లు అంది గొంతు చేరబోగా. అంటూ చిన్నగా ఆరాధ్యం లేపి వెచ్చటి నీళ్ళు తాగించాడు. కూర్చోగలవా, సూప్ తాగేసి టాబ్లెట్లు వేసుకోవాలి అంది చిన్నగా. సూప్ బౌల్లోకి తీసి స్పూన్ పెదవుల ధరకి తీసుకొని రాగానే, నేను తాగుతాను ఇవ్వు అంది ఆరాధ్య. ఇచ్చి మూసుకొని తాగు అన్నాడు ఆది కోపంగా. గప్చుప్గా తాగింది ఆరాధ్య. అమ్మ వచ్చి నీకు విషయం చెప్పింది కదా, అప్పుడు నీకు ఫీవర్ ఉన్నది చూడలేదా అన్నాడు ఆది. అప్పుడేం లేదు అంది ఆరాధ్య విషయం అర్థం అవ్వటంతో. ఓహో, చాలాసేపు అయిందా లేచి? ఇందా టాబ్లెట్. ఆరాధ్య అది వేసుకుని అమ్మ వాళ్ళ ఏరియా అంది రూపాయలో. అదేంటి మరి నేను? ఇంకా ఉంది. తర్వాతి భాగంతో రేపు కలుస్తాను. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు స్టోరీస్ ఇన్ మై వాయిస్.